श्रीगुरुभ्यो नमः। हरि ओम् नमः। जगदम्बितरं वन्दे पार्वती परमेश्वरं नः। सर्वदं श्री పార్వతీ పరమేశ్వరానుగ్రహగణాక్షబలసిద్ధ్యర్థం మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పుదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాం. మేషరాశి వారికి ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 15 వరకు కూడా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. శనిలో రాహు ఉండడం వల్ల ఏమి ఆలోచిస్తున్నారు అనేటువంటి విధానం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఒంటరిగా ఉండడానికి, ఏకాగ్రతగా మీరు ఏదైనా ఒక స్థలంలో కానీ ఒక ఇంట్లో కానీ జనాలు దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన డిసెంబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి 98% వరకు కూడా మేషరాశి వారితో పాటు ఎవరో ఒకళ్ళు ఉండడం చాలా మంచిది. వీరు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. జనాలకు దూరంగా ఉండాలి, నాకంటూ ఎవరూ లేరు, ఎందుకని నేనే మాత్రం ఇలా ఉండాలి, ఇటువంటి ఒక విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. పైగా ఆరోగ్య సమస్యలో కూడా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. గొంతుకు సంబంధించి ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే తరచుగా వామిటింగ్స్ అవ్వడం కానీ, చెవులు గుడుం పెట్టినట్టుగానో లేకపోతే దిబ్బలు వేసినట్టుగానో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మేషరాశి వారికి గోచరిస్తుంది. కుజుడు, రవి, బుధుడు కూడా ఏకస్థలంలో ఉండడం, ఏళ్ళనాటి శని ప్రభావం, అందులోనూ రాహువుతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా మేషరాశి వారిని మానసికంగా కుంగిస్తూ ఉంటాయి. జనవరి 1వ తారీఖు నుంచి 15 మధ్యలో మాత్రమే వీరు లేదు, నేను నాలాగానే ఇదివరకట్లాగా నేను కష్టపడదాము, సమయాన్ని నాకు అనుకూలంగా మార్చుకుందాం అనేటువంటి ఆలోచన జనవరి 1 నుంచి వస్తుంది. కాబట్టి ఈ డిసెంబర్ 3వ తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా మేషరాశితో వారు ఎవరో ఒకరు ఉండడం మంచిది. ఎక్కువ శాతం ఇటువంటి వారిని ఒంటరిగా వదలకుండా చూసుకోవడం ఉత్తమమైన మార్గంగా చెప్పచ్చు. వీరు అనూహ్యంగా ధనాన్ని వేరే వేరే వాళ్ళకి ఇచ్చిచ్చేసి నానా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వారు డిసెంబర్ 3 నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. జనవరి 1వ తారీఖు వరకు కూడా అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడటం, అవుతున్న పనులు మధ్యలోనే ఆగిపోవడం, చికాకు వాతావరణం రావడం, మీరు వదిలేసినటువంటి పాత బంధాలు మళ్ళా రావడం,
సరే మనకి ఇక్కడ ఎలాగా ఆనందదాయకం లేదు కదా, పాదబంధాలని ఆనందదాయకంగా చేద్దాం అనేటువంటి వివరణలోకి రావడం, గందరగోళ కన్ఫ్యూజన్ లో ఏం చేద్దామని ఇదే భగవంతుడి అనుగ్రహం చూద్దామని అనేటువంటి మాటకి మీరు వచ్చేస్తారు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 3వ తారీఖు వరకు కూడా దైవ సంబంధితమైన గుళ్ళకు వెళ్ళడము, లేదా ప్రవచనాలు వినడము, లేదా ఎంతసేపు కూడా లలితా సహస్రనామాన్ని వింటూ ఉండండి. కుదరలేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి పద్య భాగాలు కానీ లేదా పాటలు కానీ వినడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. మేషరాశి వారిని ఈ స్థితిలో అంటే డిసెంబర్ 3వ తారీఖు నుంచి జనవరి 3 వరకు కూడా చాలా జాగ్రత్తగా, అంటే ప్రతి మాటకి కోపం రావడం, ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా ఆ వ్యవస్థ నన్ను అంటావా అనేటువంటి ఒక ఈగోకి వెళ్ళడం అనేది జరుగుతుంటాయి. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయం కానీ మీ మాట కానీ ఉంచుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ నెలంతా కూడా మేషరాశి వారు ఈశ్వరారాధనే చేయండి. అనారోగ్య సమస్య పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మార్పులు అయితే జరుగుతాయి. ఈ ఉద్యోగం నేను చేయలేను, విడిచిపెడతాను, ఖచ్చితంగా మీరు డిసెంబర్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. అది మంచి ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటా, నేను ఈ టార్చర్ భరించలేను అని మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ప్రేమ వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఎంతసేపటికి కూడా పాత బంధాల మీద ఉన్న శ్రద్ధ కొత్తగా బంధాలు ఏర్పరచుకుని జీవితాన్ని కొనసాగిద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా మీ యొక్క స్థితి అనుసారము ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం, శివాలయ ప్రాంగణంలో ఎక్కువసేపు కాలం గడపడానికి చూడండి. అదేవిధంగా ధనాన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో నువ్వు పెట్టు, నేను పెట్టాను కదా నాకు ఇలా కలిసి వచ్చిందని చెప్పడం, మీరు పెట్టేయడం, లేనిపోని చికాకులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ధనం విషయంలో కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్యము, ఇవి రెండు కూడా ఈ నెల నుంచి వచ్చేటువంటి నెలలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. కాబట్టి ఈశ్వరారాధన చేస్తూ నమో నమ శివాయ నమో నమ అనుకుంటూ ఉండడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. వీపు భాగంలో వెన్నుముక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్నన్నా సరే, ఎంత పెద్ద విషయాన్నన్నా సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేటలు వాడతాడు. కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ షెఫ్లు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా, అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. ఇది ఖచ్చితం. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది. వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. కాబట్టి పుట్టుమచ్చను ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం, చేతి రేఖను చూసి జాతకం చెప్పడం, నాడిని చూసి జాతకం చెప్పడం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం, కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం, కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైము తెలియదు, ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు. చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం 79% ఖచ్చితం అవుతుంది. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, నక్షత్రాలు తెలియవు, నక్షత్రం తెలియకపోతే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టడం కుదరదు. కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవమనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటుంటారు. ఆ పేరు కూడా కలిసి రావట్లేదు, పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ నాడి మారదు, అదేవిధంగా పుట్టుమచ్చ మారదు. ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ జాతకాల విషయంలో మీకేదన్నా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి, మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. మంగళం మహత్.